వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఉందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా చక్కగా చికెన్ గ్రేవీని ఇంట్లోనే ఈజీగా ఎలా క్విక్గా తయారు చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఉందండి. ఫస్ట్ మనం గ్యాస్ని ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకోవాలి. కడాయిని వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత 2.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేడెక్కనివ్వండి. చూడండి, నేను ఒకేసారి పులుసు గ్రేవీ రెండు చేస్తున్నానండి. అందుకని అటు సైడ్ ఇంకొక కడాయి పెట్టుకొని సేమ్ ప్రాసెసేనండి, అందుకనేసి ఒకేసారి చేసేస్తున్నాను. చూడండి, పులుసుకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీకు పులుసు కావాలంటే పులుసు చేసుకోండి, గ్రేవీ కావాలంటే గ్రేవీ చేయండి. క్లియర్గా నేను గ్రేవీని చూపిస్తున్నాను, సేమ్ ప్రాసెసేనండి, అందుకనేసి నేను రెండు ఒకేసారి చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక పెద్ద ఎర్రగడ్డ అయితే ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ఎర్రగడ్డ అయితే రెండు ఎర్రగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి, సరిపోతుంది. ఒక పెద్ద ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి, ఆయిల్లో బాగా వేగనివ్వండి. కొంచెం కరివేపాకుని వేసుకోండి. కరివేపాకుని వేసుకోండి. చూడండి, వేస్తున్నాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వంటలే రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసే వంటలన్నీ నా వీడియోలో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేవి కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఈవెన్గా ఎర్రగడ్డలన్నీ కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం తొందరగా వేగాలనుకుంటే కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూడండి, ఇలా సాల్ట్ వేసుకున్నామంటే ఎర్రగడ్డ అనేది తొందరగా వేగుతుందండి. ఎర్రగడ్డే కాదు, టమాటా కూడా చాలా తొందరగా వేగుతుంది. ఇలా వేసుకొని ఈవెన్గా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుతున్నాను కదా, అలాగే సేమ్ కలుపుతూ ఉండండి. ఇలా కొంచెం ఎర్రగడ్డ అనేది ట్రాన్స్పరెంట్గా వేగాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిందంటే ఎర్రగడ్డ అనేది వేగినట్టే. వేగిన తర్వాత మనం నేను 3/4 కిలో చికెన్ గ్రేవీగా చేస్తున్నానండి, అందుకనేసి ఈ 3/4 కిలో చికెన్కి మనం ఒక 3 టమాటోస్ని, పెద్ద టమాటో అయితే 3 సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. చూడండి, బాగా కలుపుతున్నాను. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. ఎంత మనం ఈ సిమ్లో పెట్టి చికెన్ గ్రేవీని తయారు చేస్తామో అంతే టేస్టీగా ఉంటుంది. చూడండి, వేగుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, బాగా వేగిందండి. ఇప్పుడు 3 టమాటోల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఎర్రగడ్డ అంతా బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి మనం. చూడండి, బాగా వేగిందండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని దాంట్లో వేసుకోండి. ఇలా మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టమాటోస్ని చూడండి వేసాను, బాగా వేగాలండి. టమాటో అనేది ఎంత బాగా వేగిందంటే గుజ్జుగా ఉంటుందండి. గుజ్జు అంతా బయట వచ్చినప్పుడు చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ పాయింట్, టమాటో అనేది మెత్తగా వేగిపోవాలండి. బాగా మొత్తం కలుపుకునేసి మూత పెట్టేసి బాగా వేగనివ్వండి. ఒకసారి నా ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్, న్యూబోర్న్ బేబీ ఫోటోషూట్స్, న్యూబోర్న్ బేబీకి ఎలా బొట్టు పెట్టాలి, ముగ్గులు, ఇలా మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకి రాబోతున్నాయి. ఒకసారి నా ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, టమాటోస్లో కొంచెం నేను పసుపు వేస్తున్నాను. మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలా
స్ప్రెడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. బాగా వేగుతున్నాయి కదండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. అడుగంటకుండా మనం చేసామంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టేసేయండి, సిమ్లోనే వేగనివ్వండి. చూడండి, నేను సిమ్లో పెట్టేశాను. పెట్టేసి మూత పెట్టేసేయండి, కొంచెంసేపు వేగనివ్వండి. ఒకసారి చూడండి, వేగింది. ఇంకా కొంచెం టమాటా అనేది అక్కడక్కడ అలాగే ఉంది. అప్పుడు మనం ఒక గరిటెతోటి అక్కడక్కడ స్మాష్ చేస్తూ తిప్పుతూ ఉండాలండి. అప్పుడు తొందరగా వేగిపోతుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో అంతే. అడుగంటకుండా అలా కలుపుతూ ఉండాలి. ఒకసారి నేను చేసిన ఈ పద్ధతిలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి చికెన్ గ్రేవీని పెట్టండి. ఎంత టేస్టీగా, ఎంతో రుచిగా, ఎంతో ఈ జ్యూసీగా చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు టమాటో అనేది బాగా వేగిపోయింది. ఈ మసాలా అనేది నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ మసాలా మీకు కావాలి, ప్రాసెస్ ఏందో తెలియాలి అంటే నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్లో క్లియర్గా ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకసారి నేను చెప్తాను చూడండి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో. కొంచెం టెంకాయ, ఎర్రగడ్డ, పట్ట, లవంగ, తెల్లగడ్డ, యాలక్కాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నింటినీ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని నేను 3/4 కిలో చికెన్కి ఒక 2.5 స్పూన్ మసాలా వేసుకున్నానండి. పులుసుకి అయితే ఇంకొంచెం ఒక 3.5 స్పూన్ వేసుకోండి, పులుసుకి సరిపోతుంది. ఇలా మసాలా అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం రెడీ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ to 10 డేస్ ఉంటుందండి. వారం నుంచి 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు చికెన్ చేయాలన్నా కూడా ఈ మసాలా రెడీగా ఉంటే 5 to 10 మినిట్స్లో రెడీ ఈజీగా తొందరగా అయిపోతుందండి. చికెనే కాదండి, మటన్, రొయ్యలు, చికెన్, కోడిగుడ్డు ఇలాంటి ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్కైనా ఈ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాతోటి మీరు చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, కోడిగుడ్డు అయినా సరే, రొయ్యలైనా సరే, ఏదైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో మళ్ళీ మళ్ళీ మీరే చేయాలి అనుకుంటారు. ఇప్పుడు మసాలా అనేది బాగా వేగిపోయిందండి. ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ 2.5 స్పూన్ వేసానండి. బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు వేగనివ్వండి. చూడండి, మూత పెట్టేసి బాగా వేగనివ్వండి. ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గ్రేవీని అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్కైనా సరే, ఫుడ్ ఐటమ్కైనా, అన్నానికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి పెట్టండి, ఎంత టేస్టీగా ఉంటుందో. చపాతీకైనా, దోశకైనా, ఇడ్లీకైనా, అన్నానికైనా, అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను చికెన్ని కడిగి పెట్టుకున్నాను. చికెన్ అనేది సాఫ్ట్గా రావాలనుకుంటే, జ్యూసీగా రావాలనుకుంటే చికెన్ని కడిగి పెట్టుకొని సాల్ట్ వాటర్లో ఒక అరగంట సేపు నాననివ్వండి. నానబెట్టుకున్న తర్వాత చికెన్ని, ఈ మసాలా రెడీ అయిపోయింది కదండి, దాంట్లో చికెన్ని వేసుకోండి. చికెన్ అనేది సాఫ్ట్గా రావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, సాల్ట్ వాటర్లో ఒక అరగంట సేపు నాననివ్వండి. నానిన చికెన్ని మసాలా రెడీ అయిపోయింది కదండి, దాంట్లో వేసుకోండి. ఇప్పుడు చికెన్ అనేది మసాలా మొత్తం పట్టుకోవాలండి, అందుకనేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం కలుపుకోనివ్వండి. కలపండి, బాగా కలపండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొనేసి వాటర్ పోయొద్దండి, నీళ్ళు పోయకుండా ఇలాగే మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వండి. అప్పుడు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది.
గ్రేవీకి నీళ్ళు పోయిన అవసరం లేదండి. ఆ చికెన్లో ఉండే వాటర్ తోటి చికెన్ అనేది ఉడికిపోతుంది. చూడండి, ఇలా కలుపుకొనేసి మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. దాంట్లో చికెన్లో ఉండే హై ఫ్లేమ్ పెట్టుకోండి, అప్పుడుదా చికెన్లో ఉండే వాటర్ అనేది బయట వస్తుంది. చూడండి, చికెన్లో ఉండే వాటర్ అంతా ఎలా బయట వచ్చేసిందో. ఇక మనం నీళ్ళు పోయిన అవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్ తోటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకునేసేయండి, బాగా ఉడికిపోతుంది. చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, చూసేదానికి ఎంత టేస్టీగా ఉందో, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ చికెన్ నేను చేసిన పద్ధతిలో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉందంటారు. నిజంగానే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను అక్కడ చికెన్ పులుసు చేస్తున్నాను కదండి, నాకు పులుసు కాబట్టి కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మీకు ఎంత వాటర్ కావాలో అంత పోసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను, నాకు సరిపోతుంది. సిమ్లోనే చికెన్ గ్రేవీ అనేది చేయండి, వాటర్ పోయకుండా సిమ్లోనే చికెన్ని ఉడకబెట్టారంటే చాలా టేస్టీగా వస్తుంది. మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుతూ ఉండండి. చూడండి, చికెన్ని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. చికెన్లో వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. గ్రేవీ కాబట్టి లైట్గా కొంచెం వాటర్ అనేది వాటరిష్గా ఉంటే టేస్టీగా ఉంటుందండి. చూడండి, చికెన్ ఉడికిందా లేదా అనేది ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇదే స్టేజ్లో ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఆయిల్ అంతా బయటికి ఎలా వచ్చేసిందో చూడండి, ఎంత టేస్టీగా ఉందో. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అడగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, ఎంత బాగా జ్యూసీగా సాఫ్ట్గా చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అనేసి చెక్ చేయండి. చూడండి, చూస్తున్నా నేను, మ్యాక్సిమం ఉడికిపోయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసేయండి, సిమ్లోనే ఉడికిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అయిపోయిందండి, చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చిన్నదిగా కట్ చేసుకున్న కొత్తిమీరని మొత్తం స్ప్రెడ్ చేసి వేసుకోండి. చూడండి, అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్లోనే చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఒకేసారి గ్రేవీ చేసేసాను, పులుసు చేసేసాను. చూడండి, నాకు రెండు అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, చాలా క్విక్గా చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, అయిపోయింది. పులుసు రెడీ అయిపోయింది, అలాగే నాకు చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, చాలా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఎంతో చూస్తూనే నీళ్ళు ఊరిపోతుంది కదండి. అంతే, రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ. అయిపోయింది, ఇంతేనండి, చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.